హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి 3 స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు. ఇంతకుముందు కూడా నానిగారి మనం చాలా వీడియోలు చేసామండి. నెసీతు వాళ్ళ నానిని పిలుస్తుంటారు. ఎక్కువగా పిల్లలు పెట్టలు పుంజుల్ని సేల్కి పెడుతుంటారండి. అలాగే ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల భీమవరం జాతి పట్టా పుంజుని అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు వచ్చేసరికి పట్టా పుంజుది. రంగు వచ్చి కోడి కాకిగా చెప్తున్నారు. ఈ పుంజు యొక్క రంగు కోడి కాకి అని చెప్తున్నారండి. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ కోడి కాకి పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే ఎత్తు విషయం తీసుకుంటే 22.5, హైట్ వచ్చి 22.5 చెప్తున్నారండి. బరువు వచ్చి 3 కేజీలు చెప్తున్నారండి. 3 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. ఈ పుంజు యొక్క బరువు అండి ఇది. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 9 నెలల వయసు గల పట్టా పుంజు అండి. 9 monthsగా ఈ పుంజు యొక్క ఏజ్ చెప్తున్నారు. ఇక ధర విషయం తీసుకుంటే కనుక 7,500 రూపాయలు చెప్తున్నారండి. 7,500 రూపీస్ చెప్తున్నారు. 7,500 రూపాయలు. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి. అంటే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా, అంటే ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివచ్చు, గుడివాడ వాళ్ళు కానివ్వండి, అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా, అంటే విజయవాడ అలాంటి చోట దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నచ్చిన వాళ్ళు దూరంగా ఉన్నా సరే, కొద్దిగా దూరంగా ఉన్నా సరే, నచ్చిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందిలే చెక్ చేసి తీసుకోవచ్చు. కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. నేను నానిగారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా నెంబర్ని కాంటాక్ట్ చేసుకునే విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకోండి. ఫ్రెండ్స్, వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూడండి. ఒకవేళ కుదరని పక్షంలో మీరు ఫోన్ చేస్తే కనుక ఆయన వీడియో కాల్ చేస్తే కనుక ఆయన మీకు వీడియో కాల్ చూపిస్తారండి పుంజుని. మీకు నచ్చితే కనుక బుక్ చేసి మీరు ధర మాడుకొని బుక్ చేసుకుని మీరు ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, ట్రాన్స్పోర్టేషన్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అనేది మాత్రం చాలామంది అడుగుతున్నారు. పుంజు ధరతో పాటు కాకుండా పుంజు అమ్మేవాళ్ళని కొనేవాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తప్ప ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎప్పుడూ అదనంగా ఉంటాయి. కాబట్టి ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా చేయమని అడుగుతున్నారంట. ఇవాళ పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కాస్ట్లీ అయిందండి. కొంచెం దూరంగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది. కాబట్టి ఎక్కువ ఛార్జెస్ అవుతాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా చేయడం అనేది అవ్వదు. కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్తే ఏ బాధ లేదండి. మనం పుంజు నచ్చి ఒకవేళ ధర మాడుకొని కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళండి. కుదిరిన పక్షంలో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.